హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ధనసాయి స్పీకింగ్. సో రీసెంట్గా జిఎస్టీ 2.0 అని చెప్పి మనకి గవర్నమెంట్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. దాంట్లో చాలా గూడ్స్ ఆర్ సర్వీసెస్కి కొన్ని వాటికి జిఎస్టీ రేట్ తగ్గించారు, కొన్ని వాటికి జిఎస్టీ రేట్ పెంచారు. ఓకే, వెల్ అండ్ గుడ్. వేటికైతే జిఎస్టీ రేట్ పెంచారో అవి ఇబ్బంది ఏం లేదు. దాంట్లో వేటికైతే జిఎస్టీ రేట్ తగ్గించారో దాంట్లో డీల్ చేస్తున్న బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం ఆడుకుంటారంటే జనరల్గా మరి మనకి ఇలా స్టాక్ ఉండిపోయింది కదన్నా, మరి ఎట్లా మనం అది మన ఫ్యూచర్లో సేల్ చేసుకుంటే మరి మనకి లాస్ వస్తుంది కదా, మరి దీన్ని ఏం చేయాలి, ఎలా చేద్దాం అని చెప్పి డిస్కషన్ చేసుకుంటుంటే ఎవరో ఒక బాగా తెలివైన వ్యక్తి ఎంఆర్పి పెంచేద్దాం అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తారు. పాయింట్ ఏంటంటే, మీరు అలా ఎవరైతే జిఎస్టీ రేట్ తగ్గినా సరే ఆ బెనిఫిట్ని మీరు కస్టమర్కి ఇవ్వకుండా మీరు ఎంఆర్పి పెంచి ఆ ప్రాఫిట్ని మీరు తీసుకుంటారో దాన్నే ప్రాఫిటరింగ్ అంటారు జిఎస్టీలో. అలా చేయకూడదు అని చెప్పి యాంటీ ప్రాఫిటరింగ్ సెక్షన్ 171 చెప్తుంది. సో ఎవరైతే ఎంఆర్పి పెంచి కవర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడాలి. ఎందుకంటే సెక్షన్ 171 ఉంది, దాంట్లో క్లియర్గా చెప్తున్నారు మీరు అలా చేయకూడదు అని. అయినా సరే మీరు అలా చేస్తే గవర్నమెంట్ ఏం చేయదు. మీరు ఎంతైతే లాభం తీసుకున్నారో అలా చేయడం వల్ల ఆ లాభాన్ని గవర్నమెంట్కి ఇచ్చామని చెప్తుంది. వితిన్ 30 days 60 days ఎంత ఉంటుంది ఇచ్చామని చెప్తుంది. ఇవ్వలేదనుకోండి, ఎంతైతే లాభం తీసుకుని అంత పెనాల్టీ కడతారు, అంతే, సింపుల్, అంతకుమించి ఏం లేదు. సో ఎవరైతే జిఎస్టీ రేట్ తగ్గిన గూడ్స్ని డీల్ చేస్తున్నారో వారి సర్వీసెస్ని డీల్ చేస్తున్నారో మీరు ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. నేనేం చెప్తున్నాను, ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి, అంతే. ఓకేనా, మనకు వేరే ఆలోచనలు వద్దు. మళ్ళీ చెప్తున్నా, ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇవ్వండి, అంతే. థ్యాంక్ యూ.